ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇన్ని కాంప్లికేషన్స్ చూసిన తర్వాత అసలు ఆ డస్ట్ కి వాళ్ళ ఎలర్జీ ఉంటే డస్ట్ ని దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది సార్. లేకపోతే ఎంత ఎపిసోడ్ పాపం వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే సార్, డస్ట్ మీరు ఇందాక చెప్పిన కొన్ని అలర్జెన్స్, మైట్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా, ఫుడ్స్ కి కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది అంటారు. వంకాయ తింటే వాతం అని, మజ్జిగ తాగితే సాయంత్రం పూట జలుబు చేస్తే ఆయాసం వస్తుందని, కోకోనట్ వాటర్ తాగకూడదని, పెరుగు తినకూడదని, ఇలా చాలా చెప్తారు కొంతమంది. ఇవన్నీ అసలు వాస్తవమే అంటారా? ఆర్ డు యు థింక్ ఇవన్నీ మిత్స్ అంటారు? దీంట్లో కొంత నిజం ఉంది, కొంత ప్రజల్లో ఉన్న అపోహలు కూడా ఉన్నాయి. ఫుడ్ ఆహారం వల్ల వచ్చే ఆస్తమా 10,000 మందిలో 10 నుంచి 27 మందికి మాత్రమే వస్తుంది. అంటే 9,973 మందికి ఆహారం ద్వారా రాదు. కానీ చాలామందిలో అపోహ ఉంది, వంకాయ తింటే వస్తున్నానో, దోసకాయ తింటే వస్తున్నానో, మజ్జిగ తాగితే వస్తున్నానో. అది మాత్రం కరెక్ట్ కాదు. ఆహారం నుంచి వచ్చే ఆస్తమా చాలా తక్కువ, కానీ అది లేదని చెప్పలేము. కొంతమందిలో స్పెసిఫిక్గా ఆహారం వల్ల వచ్చే ఆస్తమా ఉంది. మేము ప్రత్యేకంగా చూసింది, మునక్కాడలు తింటే వచ్చిన వాళ్ళు ఉన్నారు, మునక్కాడలు తింటే శరీరం మీద ఎలర్జీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తమా వచ్చిన వాళ్ళను ప్రత్యేకంగా చూసాం. టమాటో కానీ, గోంగూర కానీ, ఇవన్నీ చాలామంది చెప్తారు వంకాయ కానీ తినడం మానేశానని. ఇది కరెక్ట్ కాదు. ఆ ప్రత్యేకమైన వ్యక్తికి ఆ రకమైన ఆహార పదార్థం తినడం వల్ల ఇటువంటి ఆస్మాటిక్ అటాక్ వస్తే దాన్ని దూరం పెట్టడం అనేది అవసరం. రైట్ సార్. అయితే ఫుడ్ కాబట్టి మన చాయిస్, తింటే తింటాం, లేదంటే వద్దనుకుంటే పక్కన పెట్టేస్తాం. కొంతమంది అదే ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్పెంటర్ అతను ఉన్నాడు అనుకోండి, అతను కార్పెంటరీ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి తీరాల్సిందే. సో ఇలా ఆక్యుపేషన్ పరంగా కూడా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నది, ఆక్యుపేషనల్గా ఆస్తమా ఉన్నది. చాలామంది మా దగ్గరికి వచ్చే పేషెంట్లు కొంతమంది, మేము నిజంగా పని చేయలేము, అక్కడ వస్తే ఆస్మాటిక్ అటాక్ వస్తుంది. అది నిజమే. చాలామందికి ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేకపోతే గ్లూటరాల్డిహైడ్, లేకపోతే ఫార్మసీ కానీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేసే యాంటీబయాటిక్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, వాళ్ళకి నిజమైన సీరియస్ అటాక్స్ ఆఫ్ ఆస్మా వస్తుంది. అది నిజంగా తీవ్రత వచ్చేటట్టయితే వాళ్ళని ఆక్యుపేషన్ మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.